సార్ సైఫ్ అలీ ఖాన్ దాడి విషయంలో రకరకాల కథనాలైతే ప్రచారం జరుగుతూ ఉన్నాయి సార్. ఇప్పటికి కూడా అంటే ఆయన కోలుకొని ఆరోగ్యంగా ఉండి బయటకు తిరుగుతున్నప్పటికి కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే వార్తలు విపరీతంగా జరుగుతున్నాయి. అందులో ఒక కథనం ఏంటంటే సార్, ఇది ఇంటర్నల్ గొడవ. సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూరే అతని పైన దాడి చేసింది, అతన్ని పొడిచిందని చెప్పేసి లేటెస్ట్ ఒక న్యూస్ వచ్చింది. అంటే వీళ్ళ స్టేట్మెంట్లు ఏవి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. డిఫరెంట్ గా ఉన్నాయి. అందుకే ఈ కథనం అనేది వెలువడిందని కూడా చెప్తున్నారు. మరి ఇటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఉందంటారా? మీ వర్షన్ ఏంటి సార్? నా వెర్షన్ ఏం లేదు బాబు. అయితే నేను చూసినంత వరకు ఆవిడ బాంబేలో జరిగినటువంటి ఏదో ఒక బాగా తెలిసిన ఒక ప్రముఖుల ఇంట్లో ఏదో పార్టీకి హాజరై అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయింది. అయితే ఆవిడ లోపలికి ప్రవేశించిన తర్వాతే ఈ దాడి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఫ్యాక్ట్. అయితే ఆవిడ బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత జరిగింది. ఆవిడ బయట నుంచి లోపలికి రావటం అనేది ఇక్కడ కీలకం. ఆవిడ బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత జరిగిన దాడి అయినప్పటికీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఈవిడ ఎందుకు ప్రయత్నం చేయలేదు అనేది ఇక్కడ గొడవ. అంటే ఇక్కడ మొత్తం ఎపిసోడ్లో ఆవిడ కదా తీసుకెళ్లాల్సింది, ఆవిడ కదా అతన్ని ముందుండి తీసుకెళ్లి హాస్పిటల్లో ఆటోలో తీసుకెళ్తారా ఇంకో దానిలో తీసుకెళ్తారా అనేది. ఆయన కుమారుడు, అది కూడా మొదటి భార్య కుమారుడు అనుకుంటాను, అతను కొంచెం కీలకంగా వ్యవహరించినట్టుగా చెప్తున్నారు. అతను ఇక్కడ ఎందుకున్నాడు, ఇవన్నీ చర్చలు ఉన్నాయి. అందుకని ఇలాంటి పెద్దింటి గొడవల్లో ఇలాంటి అనుమానాలు అనేకం జరుగుతాయి. అక్కడేమీ ఉండకపోవచ్చు కూడా. అంటే ఇప్పుడు జరిగింది నిజమే అని నమ్ముదాం. ఏదైతే ఇప్పుడు పోలీసులు చెబుతున్నటువంటి వ్యవహారం ఉందో, దుర్గులో ఎవరినో పట్టుకొచ్చి ఇతనే చేశాడు అని చెప్తున్నారు కాబట్టి అతను చెప్తున్నటువంటి వెర్షను, పోలీసులు చెప్తున్న వెర్షను వాస్తవమే అనుకున్నప్పటికీ అక్కడ ఇంకేదో జరిగి ఉండొచ్చు అని ప్రపంచం అనుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఛాన్సెస్ ఏంటంటే ఆవిడ వెరీ ఫస్ట్ డే ఒక ప్రకటన చేశారు, బిట్వీన్ ది లైన్స్ వెళ్ళొద్దు, అంటే అనవసరమైనటువంటి వివాదాల్లోకి లాగద్దు, దీని మీద ఊహాగానాలు చెయ్యొద్దు అని చెప్పారు. ఆవిడ విజ్ఞప్తి చేసింది ప్రపంచానికి, దయచేసి దీనిలో అనవసరమైన గొడవలు చేయొద్దు అని. ఇంత క్లియర్గా చెప్పడం వలన కొన్ని అనుమానాలు రేపుతున్నాయి బయట. అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆవిడ ప్రమేయం కూడా ఏవైనా ఉందా, ఏదైనా ఘర్షణ జరిగిందా, లోపల కుటుంబపరమైనటువంటి గొడవ జరిగిందా అనేది కూడా ఒక చర్చ రావడానికి కారణం ఇదే. అందుకని ఇప్పుడు లేటెస్ట్గా ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. ఆవిడ స్టేట్మెంటే కాదు, ఆ రోజు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, బయట నుంచి వచ్చిన వారు అందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుంటారు. చేసుకుని ఫైనల్గా వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చి, నిజానికి పోలీసు వారు మొదటి రోజు చెప్పిన మాట ఏంటంటే సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూసాం మేము, యాక్చువల్గా బయట నుంచి ఎవరో వచ్చి చేశారని మేము అనుకోవడం లేదు అనే పద్ధతిలోనే మాట్లాడారు వాళ్ళు వెరీ ఫస్ట్ స్టేట్మెంట్. ఆ తర్వాత రకరకాల వ్యవహారాలు వచ్చినాయి. ఎవరో బయట నుంచి వచ్చాడు, అతను మెట్లు ఎక్కుతున్నటువంటి వీడియో, మెట్లు దిగుతున్నటువంటి వీడియోలు, ఇలా రకరకాల ప్రదర్శన జరిగింది. ఇందులో ఏది ఫ్యాక్టు ఏది కాదు అనేది, ఏది ఫేకు అనేది తేల్చాల్సింది పోలీసు వారే, కోర్టు వారు తేల్చాలి. తేల్చి ఒక ఫైనల్ కంక్లూజన్ ఇవ్వాలి. వాళ్ళైతే ముగింపు చేసేసారు, ఆల్రెడీ క్లోజ్ చేశారు వ్యవహారాన్ని. అంటే ఆ దుర్గు నుంచి ఎవరైతే వచ్చాడో నేరస్తుడు అనే అతనే మొత్తం కర్త కర్మ క్రియ అనేది చెప్పేసి అక్కడ క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఆ పద్ధతిలో క్లోజ్ అయిపోతే ఇంకెవరికి మాట్లాడటానికి అవకాశం ఉండదు. కానీ ప్రపంచం ఈ రకరకాల స్పెక్యులేషన్స్ మీద నడుస్తుంది కొద్ది రోజులు. ఏం జరిగి ఉండొచ్చు అనే దాని మీద ఇలాంటి సంఘటనల్లో 100% ప్రపంచాన్ని నమ్మించటం కష్టం. ఎవరి అనుమానాలు వారివి. ఆవిడే అతని మీద దాడి చేశాడు అనే వార్త కూడా ప్రచారం అవుతోంది. ఈ ప్రచారం అవటానికి తగ్గ కంటెంట్ ఉంది అక్కడ. ఆ అనుమానం వైపు జనాలు వెళ్ళటానికి కావలసినటువంటి అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో మాట్లాడుతుంది. కానీ ఇవన్నీ బయట ప్రచారాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కాదు, ఇది వాస్తవం. మేము ఈ విచారణ జరిపాము, ఈ విచారణలో మాకు లభించిన సాక్ష్యాధారాలు ఇవి, ఈ సాక్ష్యాధారాల మేరకు మేము ఈ నిర్ధారణకు వచ్చాం, చేసింది అతనే, ఇంకెవరికి సంబంధం లేదు దీనిలో
అని క్లోజ్ చేసేస్తే ఇంకా ప్రపంచం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు ఈ హడావిడి జరగచ్చు. ఈ కేసులో ఛార్జ్ షీట్ పెట్టాలి కదా, 90 రోజుల లోపు ఛార్జ్ షీట్ పెట్టాలి వాళ్ళు. ఈ ఛార్జ్ షీట్లో ఏం మాట్లాడతారు పోలీసు వారు అనేదే కీలకం. ఈ బయట జరిగే స్పెక్యులేషన్స్ కాదు. ఈ స్పెక్యులేషన్స్ దారిన అవి నడుస్తాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ రేపు ఫైనల్గా పోలీసు వారు 90 రోజుల లోపు సమర్పించేటువంటి ఛార్జ్ షీట్లో మాట్లాడిన మాటలకి మాత్రమే విలువ ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళు ఇవే మాట్లాడితే కనుక ప్రమాదం ఆవిడ మీద ఉంటుంది. కానీ పరిస్థితి అటువైపు వెళుతున్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఆ నిశ్చితాభిప్రాయాన్ని ప్రపంచం ముందు ఉంచారు. అతనే నేరస్తుడు అని క్లారిటీ ఇచ్చేసే ప్రయత్నం చేశారు. ఈ దిశగానే కేసు క్లోజ్ అవుతుంది. కానీ లోపల ఇంకేదో జరిగి ఉండొచ్చు, అది లోపల వాళ్ళు సెటిల్ చేసేసుకుని క్లోజ్ చేసుకుంటారు. కాబట్టి చాలా విషయాలు పెద్దింట్లో జరిగిన గొడవలు బయటికి రాకుండా మేనేజ్ చేస్తారు. ఎవరు ఎంత కంఠశోషతో మాట్లాడినా